वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवाम्बाय जय वासवी। విజయవాడ వాసవి క్లబ్ విజయవాడ మైత్రి అనేటువంటి ఒక క్లబ్ని స్థాపించి 11 సంవత్సరాల క్రితం మన వ్యవస్థాపక అధ్యక్షురాలుగా రాధాక్కయ్య గారు ఉండి ఈ క్లబ్ని స్థాపించడం, తర్వాత మరి 11వ ప్రెసిడెంట్గా 11వ ప్రెసిడెంట్గా సుభాషిణి గారు రావడం, మరి 10వ వార్షికోత్సవాలు చాలా అద్భుతంగా నిర్వహించుకోవడం, అంతేకాకుండా 100 రోజులు మధ్య కార్యక్రమాలు 100 రోజులు నిరాటంకంగా నిర్విరామంగా అలా సాగిపోతూనే ఉన్నాయి. 100 రోజులు అంటే సామాన్య విషయం కాదు. జిల్లా మొత్తమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా అవాక్కయ్యే విధంగా మీరు కార్యక్రమాలు నిర్వహించారమ్మా. అందుకు సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ జిల్లాలోనే ఈ క్లబ్లోనే ఉన్నారు. ఆర్సీగా చేసిన సోదరి కల్పన గారు ప్రెసిడెంట్ జెర్సీ చేసిన అతి తొందరలో గవర్నర్గా ప్రత్యక్షం అవుతారు కాబట్టి అదే మీ తర్వాత అవ్వాలి నా కోరిక. తర్వాత మా జిల్లా కేబినెట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సంక్రమం 100 రోజులు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇటీవల కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ మనం రాయవేలూరు అంటాము, తమిళనాడు వెల్లూరులో జరిగిన మిడ్కాన్లో అంతర్జాతీయ అధ్యక్షుల వారు సిద్ధా సూర్యప్రకాష్ గారు మీ క్లబ్ గురించి మన జిల్లా గురించి చెప్తూ ప్రముఖంగా మీ క్లబ్ గురించి సుభాషిణి గారిని వేదిక మీదకి పిలిచి స్టార్ పిన్ బహుకరించి క్లబ్ గురించి చాలా గొప్పగా దాదాపు ఒక 5 నిమిషాల పైన మాట్లాడారు కేవలం ఈ క్లబ్ గురించి. ఎందుకంటే ఆ వేదిక మీద 32 జిల్లాల్లో వచ్చిన గవర్నర్లందరి ముందు దాదాపు 1500 మంది ప్రెసిడెంట్లు పార్టిసిపేట్ చేసిన ఉత్కృష్టమైనటువంటి సభలో మరి మైత్రి క్లబ్ గురించి సుభాషిణి గారి గురించి చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం అమ్మా. అంతేకాకుండా వారు ఒకటే అన్నారు, మజ్జిగ పంపిణీలు చాలా చూసామన్నా, మజ్జిగ పంపిణీలో రస్నా ప్యాకెట్లు ఏంది, ఫ్రూట్ జ్యూసులు ఏంది, బాదం పాలు ఏంది, ఎక్కడా వినలేదే అని ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు నేను ఒకసారి ఉటంకిస్తున్నాను. అంతేకాకుండా 100 రోజులు మజ్జిగ పంపిణీ అంటే ఇవాళ మామూలుగా ఉన్న క్లబ్బులకే అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో మహిళా క్లబ్ అయి ఉండి ఈ విధంగా చక్కటి కార్యక్రమాలు మీ అందరి సహకారంతో నిర్వహించడం బాగా ఇవాళ ఎందుకో కొంచెం చల్లగా ఉంది, కానీ చివరి రోజు కదా మొత్తం కూల్ అయింది అనమాట. మీ యొక్క శ్రమనంతా కూడా కొంచెం అలా తాగి మరి అట్లా ఎండాకాలం ప్రారంభం నుంచి ఎండాకాలం పూర్తయ్యే వరకు కూడా మీరు కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు, చాలా సంతోషం. అంతేకాకుండా జెడ్సీ విజిట్ అయిపోయింది, ఆర్సీ విజిట్ అయిపోయింది, మరి గవర్నర్గా నా అఫీషియల్ విజిట్ కూడా కంప్లీట్ చేశారు. వీళ్ళు చాలా చక్కగా చేశారు. ఆ రోజు ఆహ్వానించారు, మా మిసెస్ ని రాలేకపోవడం వల్ల ఆ కొరత తెచ్చడానికి వాళ్ళు తీసుకొచ్చాం. చక్కగా మీ అందరి అభిమానం మన జిల్లా మీద రావడం చాలా సంతోషం అమ్మా. ఈ సందర్భంగా మరి ఇంటర్నేషనల్ అధ్యక్షుల వారి దగ్గర నుంచి అభినందనలు, శుభాకాంక్షలు, పొగడ్తలు ఆల్రెడీ అందుకున్నారు. వారి దగ్గర నుంచి ఒక మంచి అప్రిసియేషన్ మెడల్ కూడా నేను తీసుకొచ్చాను. ఈ సందర్భంగా మీకు 100వ రోజు సందర్భంగా నేను చీఫ్ గెస్ట్ గా వచ్చిన శుభతరుణంలో ఆ యొక్క మెడల్ ని మా శ్రీమతి గారి చేతి మీదుగా మన సుభాషిణి గారికి అందజేస్తారు. వాసవి క్లబ్స్ 1 2 1 2 3
1 2 1 2 3 1 2 1 2 3. కంగ్రాట్స్ అమ్మా రాంబాబు గారు, కంగ్రాచులేషన్స్. ఆ వాసవి మాత ఆశీస్సులు మీకు మన క్లబ్ సభ్యులందరికీ మార్గదర్శకులైనటువంటి నాయకులందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా సిల్వర్ స్టార్తో మేడంని సత్కరిస్తున్నాం. అందరికీ కూడా పేరులోనే మైత్రి ఉంది. ఆ స్నేహపూర్వక వాతావరణంలో చక్కగా వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై. కార్యక్రమం చేస్తున్నారు, మంచిదమ్మా. ఆ చిన్నారులందరూ కూడా వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను. జై వాసవి.